వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మహారాష్ట్రలో జల్గావ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటూ కూడా పలువురు నమ్మి ఆ ట్రైన్లో నుంచి దూకి పట్టాలు దాటుతున్న సమయంలో అదే టైంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ చాలా వేగంగా వచ్చి వాళ్ళని ఢీకొట్టింది. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. అలా ఢీకొట్టడం వల్ల దాదాపు మృతుల సంఖ్య 20 వరకు చేరింది. మరింత 35-40 వరకు కూడా చేరే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఫైర్ సంబంధించి ఒక అలారం మోగింది, దాని తర్వాతే వీళ్ళు ప్రమాదాన్ని గుర్తించి దాటారని చెప్తున్నారు. మరికొంతమంది నిజంగానే భోగికి మంటలు నిప్పు అంటుకున్నాయంటూ చెప్తున్నారు. ఒకసారి పూర్తి వివరాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మరిన్ని విషయాలు చెప్పడానికి మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు ప్రియాంక చెప్పండి, అసలు ఏంటి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది? దాదాపు ఇప్పటికే 20 మంది చనిపోయారు ఒక పట్టాలు దాటుతున్న సమయంలో చెప్తున్నారు. అసలు ఏంటి, ఎక్కడ జరిగింది? తేజ, అసలు ఇక్కడ చూసినట్టయితే చాలా ఘోరంగా ఉంది. ఇది మెయిన్ గా మహారాష్ట్ర ట్రైన్ అన్నమాట. జలగావ్ దగ్గర పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ఏమైంది అంటే, యాక్చువల్ గా ఫైర్ అలారం మోగింది. మోగడంతో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా చాలా భయపడిపోయి ట్రైన్ మీదకి ఎక్కి, కొంతమంది ట్రైన్ నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా వేరే పక్కన ట్రాక్ మీదకి దూకడంతో కొంతమంది అసలు ఎట్లా అంటే, కొంతమందికి కాళ్ళు విరిగిపోయాయి, కొంతమందికి చేతులు విరిగిపోయాయి, తలబద్దలైపోయింది, చేతులు ఒక చోట పడ్డాయి, బాడీ ఒక చోట పడింది. అట్లా మొత్తం దీంట్లో చెప్పాలి అంటే దగ్గర దగ్గర మృతుల సంఖ్య వచ్చేసి 40 వరకు ఉన్నారు అని అంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 8 నుంచి 10 మంది వరకు చనిపోయారు. అదైతే కన్ఫర్మేషన్ ఉంది. అసలు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంతో హృదయ విదారకమైన సిచ్యువేషన్ ఉంది. ప్రయాణికులు ముందుగా అసలు ఏమైంది, దాని ట్రైన్ మీదకి ఎక్కడం, ఆ తర్వాత ఎక్కి దూకుతున్న సందర్భంలో పక్క నుంచి ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్, ఆ కర్ణాటక ఎక్స్ప్రెస్, ఎస్. సో ఆ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో ఇంకా చాలా మంది మృతులే. ప్రియాంక చెప్పండి, అంటే అసలు నిజంగా అంటే అక్కడ ఇప్పుడు ఏదైతే ట్రైన్ నుంచి దాటి వెళ్తున్నారో ఆ ట్రైన్ కి అంటే నిజంగానే నిప్పులు అంటుకున్నాయా, నిప్పులు చెలరేగాయా? అంటే ఇప్పటి వరకు ఆ కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు తేజ. ఇక్కడ ప్రస్తుతానికి మటుకు ట్రైన్ లో నుంచి దూకే ప్రయత్నం చేశారు. ఆ అలారం అనుకోకుండా మోగింది, ఫైర్ ఏది లేకపోయినా మోగింది అని అనేసి అయితే చెప్తూ ఉన్నారు. దానికి ఆ మోగిన శబ్దం వినే భయపడిపోయి అందరూ ఒకళ్ళు చర్చించుకొని పైకి ఎక్కడము, వాడు ప్రాణాలతో బయటపడితే చాలు అన్నట్టుగా ట్రైన్ నుంచి దూకడం లాంటి చర్యలు చేశారు వాళ్ళు. దాంతోనే ఎంతో మంది గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య తేలాల్సింది. సాయంత్రం 4:19 జరిగింది ఇది. అయితే మెల్లిగా ఆ ట్రైన్ కింద నుంచి పట్టాల దగ్గర నుంచి పొగలు వచ్చాయి. ఆ పొగలు చూసే అందులో ప్రయాణించేవారు భయాందోళనకి గురయ్యాయి, ఈ విధంగా పాల్పడ్డారా? అంతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అసలు భోగిలో ఏం మంటలు వచ్చాయి, ఎక్కడొచ్చాయి అన్న విషయం అయితే ఇంకా తేలలేదు పర్టికులర్ గా. కానీ ఇప్పటి వరకు జరిగిన మృతుల సంఖ్య గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు చెప్పేది కేవలం ఎవరైతే పైకి ఎక్కారో దూకారో వాళ్ళకి జరిగిన ప్రమాదం గురించే మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది తేజ. అయితే మనం స్క్రీన్ మీద కూడా కొన్ని వీడియోస్ ప్లే చేయొచ్చు. అందులో చూసినట్టయితే గనక ఎన్నో, అసలు ఎంత మంది ఇలా కాళ్ళు విరిగిపోయి చేతులు విరిగిపోయి, తర్వాత యాక్సిడెంట్ నుంచి కొంతమందిని అయితే కాపాడారు, హాస్పిటల్స్ కి చేర్చారు, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, ఇంకా ఫైర్ ఇంజిన్ ని కూడా అక్కడికి తీసుకొని వచ్చారనమాట. కానీ మెయిన్ గా చెప్పాలంటే రైలు నుంచి ట్రాక్ మీదకి దూకుతుండగా ప్రమాదం జరిగింది అని అయితే చెప్తున్నారు. అంటే కొంతమంది ట్రైన్ పైకెక్కి వెంటనే దూకుతున్న సమయంలో కూడా ట్రైన్ వచ్చిందని చెప్తున్నారు, పట్టాలు దాటుతుండగా. అలాగే ట్రైన్ పైకెక్కి కూడా, అవును, పైకెక్కి భోగి పైకి ఎక్కడం వల్లనే చాలా మంది చనిపోయారు అని అనేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆ అవతల పక్క వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ని ఈ వీళ్ళ ట్రైన్ వెళ్లే శబ్దంకి అవతల వైపు వస్తున్న శబ్దం వినలేకపోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పుకోవచ్చు. పైగా అది చాలా వేగంగా ఉండడంతో, ఫాస్ట్ గా ఉన్న సందర్భంలో ఢీ కొట్టడంతో ఈ ప్రాంతంలో మొత్తం కూడా చూస్తే చెల్లా చెదురైపోయి శవాలు ఉన్నాయి, గుట్టలుగా మనుషులు కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నాయి, కొంతమంది స్పృహలో ఉన్నారు, కొంతమంది అసలు చనిపోయారా బతికారా ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అయితే ఇది జరిగిన వెంటనే కూడా పోలీసులు కానీ రైల్వే సిబ్బంది కానీ ఘటనా స్థలానికి చేరుకున్నారు, సహాయక చర్యలు ఇక్కడ చేపడుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. రైట్, అంటే పుష్పక ఎక్స్ప్రెస్ లక్నో నుంచి బయలుదేరి, అంటే ఈ సంఘటన జరిగినప్పుడు దాదాపు 4:20 టైంలో జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 8 మంది చనిపోయారంటున్నారు. ఒక పక్క 20 మంది చనిపోయారంటూ కూడా ఒక సంఖ్య బయటకు రావడం జరిగింది. దీని గురించి ఏమైనా సరైన ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర?
అవును. ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు మీరు అంటున్నట్టే 4/19/4/20 టైంలో జరిగిందనమాట. దీని గురించి జల్గావ్ గార్డియన్ మంత్రి గుల్బ్రావ్ పాటిల్ గారు కూడా తెలిపారనమాట. అయితే క్షతగాత్రులకు అవసరమైన చికిత్స కానీ, లేకపోతే వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా కానీ, అందరూ పోలీసులు కానీ, రైల్వే సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ ఆ ప్లేస్‌లో ఉన్నారు. అలాగే అట్ ద సేమ్ టైమ్ వాళ్ళందరినీ తరలించే విధానంలో కూడా ఎంతో మంది అక్కడ ఈ సర్వీస్‌లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి పోలీసులే కాకుండా అక్కడ పక్కన ఎవరైతే చూడటానికి వచ్చారో ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. రైట్ ప్రియాంక గారు, రైట్, థ్యాంక్ యూ. సో ఇది మహారాష్ట్రలో జరిగిన సిచ్యువేషన్. పుష్పక ఎక్స్ప్రెస్ లక్నో నుంచి బయలుదేరి అతి వేగంగా వెళ్తున్న సమయంలో జలగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్కడ ట్రైన్కి ఒక బోగి నుంచి కూడా పొగలు రావడంతో వేరే బోగిలో ఉన్న ప్రయాణికులందరూ కూడా అది చూసి అంటే ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకుని వాళ్ళందరూ కూడా ఆ ట్రైన్ నుంచి వెంటనే దిగి వేరే పక్క పట్టాలు దాటేలోపు అట్నుంచి వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వాళ్ళు చూడకపోవడంతో అది వాళ్ళని ఢీకొట్టింది. సో దాదాపు ఈ ఢీకొట్టడంలో దాదాపు 40 మంది కూడా గాయపడ్డారని చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడికి చాలా మంది అయితే చేరుకున్నారు, ఆసుపత్రులకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకుంది. దాదాపు 40 మంది క్షతగాత్రులు వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకి తరలించారు. సో ఇందులో కొంతమంది 8 మంది వరకు కూడా చనిపోయారని చెప్తున్నారు. ఒక పక్క 20 మంది వరకు కూడా చనిపోయారు అంటూ కూడా చెప్తున్నారు. ఇది చాలా చాలా ఘోర ప్రమాదం అని చెప్పాలి. ఇందులో అమాయకపు ప్రజలు పాపం అన్యం పుణ్యం తెలియని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందామనే దాటడంలో ఈ విధంగా జరిగిపోయింది. అసలు దీని గురించి మరిన్ని వివరాలు అసలు తెలియాల్సింది. అంటే ఇది ఎవరు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది, అంటే ప్రయాణికులు నిర్లక్ష్యమా లేకపోతే రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యమా? అంటే కనీసం సిగ్నల్స్ అయినా ఉండాలి కదా. ఒకవేళ ఆ ట్రైన్కి సంబంధించి ఏదైనా ఫైర్ ఇంజిన్ జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ప్రయత్నం చేయాలి కదా. సో ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ కనిపించింది, 20 మంది మరణానికి కారణం ఎవరు? ఒకసారి పూర్తిగా మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.